మార్నింగ్ గైస్. మన ప్రీవియస్ క్లాస్లో మార్కెటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఆడిటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆడిటింగ్ సిలబస్ నుంచి మరొక టాపిక్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇదేమిటంటే ఆడిటింగ్ యొక్క రకాలు. రైట్, మీరు బిఫోర్ లాక్డౌన్ మునుపు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వారు 11 or 12 మెంబర్స్ క్లాస్కి వచ్చేవారు. ఆ క్లాస్కి వచ్చే వాళ్ళ దగ్గర నేను ఆడిటింగ్ చెప్పడం మొదలుపెట్టాను. మార్కెటింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు కొంచెం అవగాహనగా ఉంటుందని చెప్పి మొదటిగా ఆడిటింగ్ సబ్జెక్ట్ని చెప్పుకున్నట్లయితే తర్వాత మీరు వచ్చినప్పుడు మార్కెటింగ్ సబ్జెక్ట్ను చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆడిటింగ్ క్లాసెస్ అనేవి చాలా ముందుకు వెళ్ళాయి. అంటే ఆడిటింగ్ క్లాసెస్ని ఎక్కువగా చెప్పడం జరిగింది, మార్కెటింగ్ క్లాసెస్ను చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఆడిటింగ్ యొక్క సిలబస్ 1 యూనిట్ ఈజ్ గాన్, ఒక యూనిట్ అనేది అయిపోవడం జరిగింది. మార్కెటింగ్ ఇంకా ఫస్ట్ యూనిట్లో ఉన్నాము, ఆడిటింగ్ మాత్రం ఒక యూనిట్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మనం రెండవ యూనిట్లోకి ప్రవేశించాం. రైట్, మనం ఫస్ట్ యూనిట్లో అసలు ఆడిటింగ్ అంటే ఏమిటి, ఆడిటింగ్ యొక్క విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, అర్హతలు ఏమిటి, పరిధి, అతని యొక్క ఆడిటింగ్ యొక్క పరిధి ఏమిటి, ఏ సంస్థలు ఏ విధంగా ఆడిటర్ని నియమించుకుంటాయి, ఏ సంస్థలు ఏ ప్రాతిపదికన వారికి ఆడిటింగ్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ద్వారా ఆడిటర్స్ని నియమించుకుంటారు అనే విషయాన్ని మనం ఎక్కడ నేర్చుకున్నామంటే ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. రైట్, అదే ఇక్కడ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి అదే కంటిన్యూషన్గా ఆడిటింగ్లోని రకాలు. ఓకే, ఆడిటింగ్లోని రకాలు. అక్కడ మనం ఆడిటింగ్ గురించి నేర్చుకున్నప్పుడు బుక్ కీపింగ్ అంటే ఏమిటి, అకౌంటెన్సీ అంటే ఏమిటి, the relationship between these two, accountancy and auditing, are differences between these two, which is what is accountancy, what is auditing. Is there any difference between these two? We know, we already discussed about these topics in our early classes. మనం ప్రీవియస్ క్లాసెస్లోనే మన యొక్క ఆడిటింగ్కి అమ్మకానికి, ఆడిటింగ్కు అకౌంటెన్సీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను లేదా వ్యత్యాసాలను కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ సెకండ్ యూనిట్లో ఆడిటింగ్ యొక్క రకాలను గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆడిటింగ్ యొక్క రకాలు, ఆడిటింగ్ని ఏ ప్రాతిపదికన ఎన్ని రకాలుగా విభజన చేశారు అనేది మనం ఈ రెండవ యూనిట్లో మాట్లాడుకుంటాం. అంటే మొదటిగా ఇది చాలా వ్యాస్ట్ అండి, అంటే కొంచెం పెద్ద టాపిక్. ఆడిటింగ్ రకాలు అనేటువంటిది కొంచెం పెద్ద టాపిక్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక 2 రకాలైనటువంటి ఆడిట్ రకాలు కనబడుతూ ఉన్నాయి. వాటిని మరలా సబ్ పార్ట్స్ గాను సబ్ డివిజన్స్ గాను మనం డివైడ్ చేయడం జరిగింది. మరలా మీరు చూసినట్లయితే ఇవి కూడా మరొక సెమీ సబ్ అనుకోండి, లేదంటే సబ్ అనుకోండి, సబ్ టాపిక్స్ గాను లేదంటే సెమీ సబ్ టాపిక్స్ గాను మరలా విభజన చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిర్వహణ ప్రాతిపదికన కూడా వాటిని మనం విభజన చేయడం జరిగింది. ఆ నిర్వహణ ప్రాతిపదికన డివిజన్ జరిగినాక లేదంటే విభజన జరిగినాక మరలా వచ్చేటువంటి రకాలను బట్టి అవి కూడా మరలా సబ్ టాపిక్స్ గాను సెమీ సబ్ టాపిక్స్ గాను డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది ఆడిటింగ్ యొక్క రకాలు. ఇది 2 లేదా 3 క్లాసులు అంటే ఈ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మొత్తం మిమ్మల్ని అడగడు. ఏమండి, ఆడిట్లోని రకాలు అని మొత్తం మిమ్మల్ని అడిగినట్లయితే
డ్రాయింగ్ ఉంటుందండి మన దగ్గర, మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి, విజిబిలిటీ అవుతుంది చూడండి. ఈ రకాలు చూసినట్లయితే ఇదిగోండి చూడండి, ఇట్లా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇస్తూ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాటిని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అట్లా కాకుండా మొత్తం రకాలు అని అడగడండి మనం, వ్యవస్థ ప్రాతిపదికన అడుగుతాడు, లేదంటే ఆడిట్ యొక్క నిర్వహణ ప్రాతిపదికన ఆడిట్ ఎన్ని రకాలు, వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన ఆడిట్ ఎన్ని రకాలు, అలాగా విభజన చేసి మిమ్మల్ని ప్రశ్నలు అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అడిగినప్పుడు మీరు రాయడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాని మొత్తం మిమ్మల్ని ఏకపక్షాన ఆడిటింగ్ యొక్క రకాలు అనేవి అడగరండి. సో అందుచేత నేను ఏం చేస్తానంటే, ఒక ప్రశ్న ఉంటుందండి, దట్ వాజ్ ఎ హ్యూజ్ వన్, దట్ వాజ్ ఎ వ్యాస్ట్ కంపేర్ టు ద అదర్ టాపిక్స్ ఆర్ కంపేర్ టు ద అదర్ క్వశ్చన్స్ ఇన్ అవర్ సబ్జెక్ట్. మన సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇతర క్వశ్చన్స్తో పోల్చినట్లయితే, లేదా ఇతర టాపిక్స్తో మీరు పోల్చినట్లయితే ఈ క్వశ్చన్ కొంచెం వ్యాస్ట్, కొంచెం పెద్దగా ఉంటుంది. అందుచేత నేను ఏం చేస్తానంటే ఆ క్వశ్చన్ని డివైడ్ చేసి, ఈరోజు నేను వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన గురించి మాట్లాడతాను, టుమారో ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికన గురించి మాట్లాడతాను. ఆ తర్వాత మళ్ళా శాసనాత్మకమైనటువంటి ఆడిట్ వ్యవహారాలు ఉంటాయి. ఆ తర్వాత మరలా ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినవి, లేదంటే అవిచ్ఛిన్న ఆడిట్ వ్యవహారాలకు సంబంధించినవి అనేటువంటి రకరకాలుగా వాటిని విభజన చేయడం, లేదంటే రకరకాలుగా వాటిని విభజించి వర్ణించడం లేదా వివరించడం అనేది జరిగిందండి. ఈ విధంగా నేను 2 or 3 క్లాసెస్లో ఒక వ్యాస్ట్ టాపిక్ని, లేదంటే ఒక వ్యాస్ట్ క్వశ్చన్ని నేను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు కేర్ఫుల్గా లిజన్ చేయండి. ఇట్ వాజ్ ఎ సెకండ్ యూనిట్, ఇది 2వ యూనిట్ అండి. ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అయిపోయింది. అందులో ఏమైనా మర్చిపోయినట్లయితే, లేదంటే అందులో ఏమైనా షార్ట్ ఆన్సర్స్ విడిచిపెట్టినట్లయితే I will explain after these curfew days. I will explain each and every corner of this topic. మన టాపిక్లోను, లేదంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ ఆర్ విత్ ఇన్ ద సిలబస్, ఏమైతే ఉన్నాయో ప్రతి టాపిక్ని, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేను కవర్ చేస్తానండి, ఇబ్బంది ఏమీ లేదు. సో దానికి అనుగుణంగానే, దానికి కంటిన్యూగానే మనం ఈ రోజున ఆడిటింగ్ యొక్క రకాలను గురించి మాట్లాడుకుందామండి. ఆడిటింగ్ గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ యూనిట్లో. మీరు అడగవచ్చు, లేదంటే ప్రశ్న చేయొచ్చు. యూ హ్యావ్ ఎ క్వశ్చన్ ఐ థింక్ మీరు మాట్లాడవచ్చు. ఆడిటింగ్ గురించి ఫస్ట్ యూనిట్లో మాట్లాడుకోవడం జరిగింది. ఎన్ని రకాలైనటువంటి ఆడిటర్స్ ఉంటారు, ఏ వర్క్స్ చేస్తారు, వాళ్ళకి పరిధి ఏమిటి, ఉద్దేశాలు ఏమిటి, ధ్యేయాలు ఏమిటి, లక్ష్యాలు ఏమిటి, క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనం ఆడిటింగ్లో, లేదంటే ఆడిటింగ్ వ్యవహారంలో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కానీ కమ్ టు హియర్ ఇక్కడికి వచ్చినట్లయితే మనం కంప్లీట్గా ఆడిటింగ్ ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారు, ఏ ప్రాతిపదికన వర్గీకరణ చేశారు. మీరు ప్రీవియస్ క్లాసెస్లో విన్నట్లుగానే ఆడిటింగ్ అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్ అండి. సింపుల్ అండి. ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్కి, లేదంటే ఆ ఆర్గనైజేషన్లో
ఆదాయ వ్యవహారాలకు సంబంధించి తనిఖీ అనేది చేపట్టడం జరుగుతుంది. ఆ తనిఖీ అనేది సంవత్సరాంతాలు చేపడతారు. సంవత్సరాంతాలు చేపట్టినప్పుడు సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులే, సంస్థలో ఉన్నటువంటి నిర్వాహకులే వాటిని తనిఖీ చేసినప్పుడు అనేక లోపాలు రావచ్చు, మోసాలు రావచ్చు, దోషాలు రావచ్చు. వాటిని బట్టబయలు చేయడానికి లేదంటే వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి we should have one person. మనకు ఒక వ్యక్తి అవసరం అవుతాడు. అతను సంస్థకి రిలేటెడ్గా ఉండాలి. బట్ దే డిడ్ంట్ వర్క్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. అంటే ఆయన వారు మన సంస్థలో వర్క్ చేయకుండా ఉండాలి. అట్లాంటప్పుడు సంస్థ యొక్క నిర్వాహకులకు, సిబ్బందికి అతనికి మధ్యన పరిచయాలు ఉండవు. పరిచయాలు లేనట్లయితే సంస్థ యొక్క లాభాలను తప్పుత్రోవ పట్టించడానికి వారు ప్రయత్నించారు. అలా తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నించకుండా ఉండినప్పుడు ఏం జరుగుతుందంటే సంస్థకు లాభాలను తీసుకొస్తారు. ఈ విధంగా సంస్థకు మంచిని చేకూర్చే వాళ్ళని మనం ఆడిటర్ని భావిస్తాం. అంటే సింపుల్ అండి. సంస్థను గురించి తనిఖీ వ్యవహారాలు చేపట్టడం ఆడిటర్. సో ఈ సెమిస్టర్ మొత్తం, ఈ యొక్క సిలబస్ మొత్తం, లేదంటే ఈ టాపిక్స్ మొత్తం కూడా, ఈ ఆర్టింగ్ సిలబస్ మొత్తం కూడా సంస్థలో ఏం జరుగుతుంది, సంస్థలో ఆడిటర్ ఏం చేయాలి, సంస్థకి ఏ విధంగా ఉపయోగం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేయాలా, బియాండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేయాలా అనేటువంటి దాని గురించి మన సబ్జెక్ట్ అండి. ఈజీఎస్ సబ్జెక్ట్ అనే టాపిక్ మీరు ఎట్లాగో ఫైనల్ ఇయర్స్ వాళ్ళు కాబట్టి చాలా అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. మీ వయసు లేదంటే మీ ఏజ్ కూడా సరిపోతుంది ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి, రైట్? అలాగా ఈరోజు మనం ఆడిటర్ యొక్క రకాల గురించి మాట్లాడుకుంటాం. ఆడిటర్ రకాలు ఏదో 2-3 రకాలు, ప్రైవేట్ రకాలు, ప్రభుత్వ రకం అని తీర్చి చెప్పలేము. కానీ వాటిని మన ఆర్థికవేత్తలు లేదంటే ఆడిటింగ్ యొక్క ప్రొఫెసర్స్ రకరకాలుగా వాటి యొక్క ప్రాతిపాదికను వాటిని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఆడిటర్ వర్గీకరణ, ఆడిట్ వర్గీకరణ, వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన, ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికన. ఆడిట్ను 2 రకాలుగా వర్గీకరణ చేశారండి. మొదటిది వ్యవస్థా నిర్మాణ ప్రాతిపదికన, రెండవది ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికన. అంటే ఇది వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన అంటే ఒక వ్యవస్థను స్థాపించి అందులో ఆడిటర్ని పనిచేయవానిగా నియమించుకోవడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా నియమించుకున్నప్పుడు, ఈ విధంగా పనికి అతన్ని పురమాయించుకున్నప్పుడు లేదంటే ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ వ్యవస్థకు లోబడి, ఆ వ్యవస్థ నిర్మాణానికి లోబడి ఆడిటర్ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఆ సంస్థలో నెలకొంటుందండి. ఏ ఆడిటర్ అయినప్పటికీ కూడా సంస్థకు లోబడే పనిచేయాలనేటువంటి విషయాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో వినడం అనేది జరిగిందండి. అట్లా కాకుండా అతని యొక్క సొంతానికి ప్రవర్తించే విధానం కానీ ఈ ఆడిటర్కి ఉండదండి. ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఆడిట్ నిర్వహణ అతని యొక్క నిర్వహణ పరిధి ప్రాతిపదికన, లేదంటే అతను పనిచేసేటువంటి ప్రాతిపదికన, అది ప్రభుత్వ రంగ సంస్థ అవ్వచ్చు, ప్రైవేట్ రంగ సంస్థ అవ్వచ్చు, వాటి యొక్క ప్రాతిపదికన వస్తువులను లేదంటే సంస్థలను గురించిన వివరణ అతను ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ఈరోజు మనం వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన అంటే ఒక వ్యాపార వ్యవస్థే కావచ్చు, లాభాన్ని ఆర్జించి ఉద్దేశపూర్వకంగా ప్రారంభించే వ్యవస్థే కావచ్చు, వారి యొక్క నిర్మాణ ప్రాతిపదికన, వారి యొక్క నిర్మాణాన్ని బట్టి ఆడిట్ను మనం ఈ విధంగా 5 రకాలుగా వాటిని విభజన చేయడం అనేది జరిగిందండి. అంటే 5 times 5 రకాలుగా వాటిని ఆడిట్ను విభజన చేయడం అనేది జరిగింది. ఈరోజు మనము ఈ 5 రకాలైనటువంటి ఆడిట్ రకాల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి శాసనాత్మకమైన ఆడిట్ అండి. శాసనాత్మకమైన ఆడిట్ అంటే విషయం ఏంటండి? వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన కాబట్టి ఈ వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన ఆడిట్ వ్యవహారాలను శాసనాత్మకమైనగాను
ప్రైవేటు వ్యవహారాలకు సంబంధించి గాను, ప్రభుత్వ ఆడిట్ వ్యవహారాలకు సంబంధించి గాను, ఇతర సంస్థల ఆడిట్కి సంబంధించి గాను, అంతర్గత వ్యవహారాలకు సంబంధించి కానీ వాటిని విభజన చేయడం లేదంటే విభజించడం అనేది జరిగిందండి. సో ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా శాసనాత్మకమైన ఆడిట్ అంటే ఒక వ్యవస్థని కానీ ఒక సంస్థని కానీ మీరు స్థాపించినప్పుడు లేదంటే లాభమే ముఖ్య ఉద్దేశం అని మీరు తలంచి ఆ వ్యవస్థను మీరు గైకొన్నప్పుడు ఆ వ్యవస్థను మీరు ప్రారంభించి లాభాపేక్ష మా యొక్క సంస్థ యొక్క ధ్యేయము అని మీరు గుర్తెరిగినప్పుడు ఏం జరుగుతుందా అంటే ఆ సంస్థలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిపైన సంస్థ అభివృద్ధి యొక్క బాధ్యత అనేది ఉంటుందండి. ఆ బాధ్యతలను గుర్తించడానికి ఆ బాధ్యతను వారు తెలియపరచడానికి సంస్థ నిర్వాహకులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శాసనాత్మకమైన ఆడిట్ అంటే ఏమిటంటే మనము ఒక వ్యవస్థను లేదంటే సంస్థను నిర్మించుకున్నప్పుడు లేదంటే ప్రారంభించినప్పుడు మన ఇష్టానికి ఆడిట్ను నిర్మించుకుని అది ప్రైవేటీకరించడం, అది ప్రైవేట్ ఆడిటే కావచ్చు, పబ్లిక్ ఆడిటే కావచ్చు, ఇతర ఆడిట్లే కావచ్చు, అంతర్గత ఆడిటే కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మన ఇష్టానికి వారు నియమించుకుని మన ఇష్టంకి వచ్చినట్లుగా మనకి ఇష్టం నచ్చినట్లు అతని యొక్క వ్యవహారాలు అనేవి మనం మలచకూడదండి. అతని యొక్క వ్యవహార శైలి నుండి మనం మార్చకూడదండి. ఈ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక వ్యవస్థ ప్రాతిపదికన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఒక ఆడిటర్ని నియమించుకున్నప్పుడు అది ప్రభుత్వ సంస్థ అవ్వచ్చు, పబ్లిక్ సంస్థ అవ్వచ్చు, ఏ సంస్థ అయినప్పటికీ కూడా వారి యొక్క శాసనాత్మకమైనవి అంటే గవర్నమెంట్ వారు ఇచ్చేవి లేదంటే ఆడిట్ వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్స్కి సంబంధించి అది లాభ నష్టాల వ్యవహారాలకు సంబంధించిందే కావచ్చు, లాభాపేక్ష కలిగిందే కావచ్చు, లాభార్జనది కావచ్చు, ఏ సంస్థ అయినప్పటికీ కూడా శాసనాత్మకమైనటువంటి నియమ నిబంధనలకు లోబడి మనం వాటిని చెప్పడం అనేది జరుగుతుందండి. అంటే అతని యొక్క శాసనాత్మకమైనటువంటి ఆడిట్ వ్యవహారాలకు లోబడి లేదంటే శాసనాత్మకమైనటువంటి ఆచార వ్యవహారాలకు లాభాన్ని ఆర్జించేటువంటి ప్రతి కంపెనీ, లాభాన్ని ఆర్జించేటువంటి ప్రతి సంస్థ కూడా వారి వారి ఆదాయాలకు లోబడి వారి సంస్థ యొక్క నిర్వహణ పద్ధతికి లోబడి ఆడిట్ మలుచుకోవాల్సినటువంటి అవసరం వారిపైన ఉంటుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటండి, ఆ సంస్థ యొక్క నియమ నిబంధనలు ఏమైనాతో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొనక సంస్థాపరమైనటువంటి అంటే ఆడిటర్ ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, అతని యొక్క పరిధి ఈ విధంగా ఉండాలి అనేటువంటి ప్రతి విషయమును మనము క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏమైతే శాసనాత్మకమైన నిర్మాణ విలువలు ఉన్నాయో, శాసనాత్మకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో, శాసనాత్మకమైనటువంటి షరతులు ఉన్నాయో వాటికి అనుగుణంగా వాటి ప్రాతిపదికన మనము ఆడిటర్ని విభజన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరు తెలియపరుస్తారంటే నిర్వహణ ప్రాతిపదికన వారు తెలియపరచడం అనేది జరుగుతూ ఉంటుందండి. అంటే ఉద్దేశం ఏంటంటే ఒక అది చిన్న సంస్థ అవ్వచ్చు, పెద్ద సంస్థ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ఆడిటర్ అవసరమవుతూ ఉంటాడు. వారి యొక్క నియమ నిబంధనలకు లోబడే వారు అతని యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయండి. మీతో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి వీటిని మీరు నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది. జస్ట్ వీడియోని పాస్బుక్లో పెట్టండి, వీడియోని నోట్ చేసుకోండి. రైట్, ఒకసారి చూడండి.
ఒకసారి పాస్ నోట్లో పెట్టండి వీటిని. ఏమండి నోట్ చేసుకున్నారనుకున్నాను. మరొక్కసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదండి. శాసనాత్మకమైనటువంటి ఆడిట్ ఏంటండి? శాసనాత్మకమైన ఆడిట్ అంటే కంపెనీ వ్యవహారాలకు సంబంధించి 1930 యాక్ట్ 1930 కంపెనీల యాక్ట్కి లోబడి అతని యొక్క ఆడిట్ యొక్క వ్యవహార శైలి, ఆడిట్ యొక్క నియమ నిబంధనలు అనేవి ఉంటాయండి. వాటికి లోబడి లేదంటే ఒక సంస్థ ప్రారంభించినప్పుడు ఏర్పరచుకున్నటువంటి నిబంధన సరళి, ఏర్పరచుకున్నటువంటి నిబంధనలకు మరియు షరతులకు లోబడి మాత్రమే ఇంతకి శాసనాత్మకమైన ఆడిట్ ఉంటుందండి. దీన్ని మనం సంస్థ ప్రారంభించినప్పుడు వారు నియమించుకున్న, వారు ఏర్పరచుకున్న నియమావళికి లోబడి మరియు కంపెనీస్ యాక్ట్ 1930కి లోబడి అతని యొక్క ఆడిట్ వ్యవహార శైలి అనేది వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన వాటిని నిర్వహించడం అనేది జరిగింది. ఇది శాసనాత్మకమైన ఆడిట్ అండి. అదేవిధంగా ప్రైవేట్ ఆడిట్ అండి. ప్రైవేట్ ఆడిట్ అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నట్లే అది పబ్లిక్ రంగ సంస్థ అవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ అవ్వచ్చు. పబ్లిక్ రంగ సంస్థ అవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ అవ్వచ్చు. ఆడిటర్ ప్రతి సంస్థకి అవసరం అవుతాడు. ఆడిటర్ను ప్రతి సంస్థ నియమించుకుంటూ ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేమో కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఒక సంస్థను కానీ వ్యవస్థను కానీ ప్రారంభించినప్పుడు ఆ సంస్థ అధికారులు, సంస్థ యజమానులు, సంస్థ యాజమాన్యం వారు ఏమైతే వారు నియమ నిబంధనలను అమలు చేశారో, ఏర్పాటు చేశారో వాటికి లోబడి పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ప్రైవేట్ ఆడిట్కి వచ్చేసరికి కంపెనీస్ యాక్ట్ 1930 ప్రకారము నిబంధన సరళిని పాటిస్తారు. కానీ ప్రభుత్వం యొక్క నియమాలను పాటించాలి అనేటువంటి ఖచ్చితమైన రూల్ అయితే లేదండి. అంటే విషయం ఏంటండి, ఏమైతే సాధారణ నియమావళి ఉందో, సాధారణ క్రమశిక్షణతో కూడిన నియమావళి ఉందో దానిని అయితే పాటిస్తారు. కానీ మొత్తం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రైవేటు ఆడిటర్కు గవర్నమెంట్ ఆడిటర్కు ఉన్నటువంటి వ్యత్యాసం అదే. ప్రైవేట్ ఆడిటర్ ఆ సంస్థను ఎవరైతే స్థాపించారో, ఆ సంస్థను ఎవరైతే ప్రారంభించారో, ఆ సంస్థ యొక్క అధికారుల ఆలోచన మేరకు లేదంటే వారి యొక్క ఉద్దేశాల మేరకు ఆడిట్ను నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాని ప్రభుత్వ సంస్థలకు లోబడి, ప్రభుత్వ నియమావళికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఈ ప్రైవేట్ ఆడిటర్లకు ఉండదండి. ఈ విధంగా వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన ఈ యొక్క ప్రైవేట్ ఆడిట్ను కూడా విభజన చేయడం అనేది జరిగింది. అది ఆ వ్యత్యాసమే ప్రైవేట్ ఆడిటర్లకు మరియు ప్రభుత్వ ఆడిటర్కు ఉన్నటువంటి తేడా. మూడవదిగా ప్రభుత్వ ఆడిట్ అండి. ప్రభుత్వ ఆడిట్ అంటే మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్లే ఒక శాసనాత్మకమైన కంపెనీస్ యాక్ట్ 1930కి లోబడి వ్యవస్థ నిర్వహణ ప్రాతిపదికన వాటి యొక్క నియమ నిబంధనలకు లోబడి ఆర్థిక వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అయితే మేము ప్రీవియస్ చెప్పినట్లే ప్రైవేట్ సెక్టర్ అనుకోండి,
ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, వాటన్నిటిని అనుసరించాల్సినటువంటి అవసరం కానీ అనుసరించాల్సినటువంటి విధానం కానీ వారికి ఉండనవసరం లేదండి. ఒక్క ప్రభుత్వ ఆడిట్లో మాత్రం కంపెనీల చట్టం, వ్యాపారాల చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు ఏమైతే తెలియపరుస్తున్నాయో, ఏమైతే చెబుతా ఉందో అంత మాత్రమే కాక అది ప్రభుత్వ కంపెనీ కాబట్టి, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి పూర్తిగా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం యొక్క నిబంధనల మేరకు, ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు ఆడిట్ ఒక సంస్థలో మసులుకోవడం అనేది జరుగుతుంది. ఒక ఆడిట్ యొక్క పరిధి, ఒక ఆడిట్ యొక్క హక్కు, లేదంటే ఆడిట్ యొక్క అవసరత, లేదంటే ఆడిట్ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందా అంటే ఆ యొక్క ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. సెక్షన్స్ తెలియపరుస్తూ ఉంటాయి. సెక్షన్స్, సబ్ సెక్షన్స్ మరియు ఆడిట్ యొక్క యాక్ట్స్ తెలియపరుస్తూ ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆడిటర్ ఏ నియమ నిబంధనలకు లోబడి ఉండాలి, ఏ నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలి అనేటువంటి విషయంను ఇక్కడ మనం తెలియపరుస్తూ జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఆడిటర్. నాలుగవదిగా ఇతర సంస్థల ఆడిట్. ఇతర సంస్థల ఆడిట్ అయితే అంటేనండి అది భాగస్వామి వ్యాపార సంస్థ అవ్వచ్చు, ఏకస్వామి వ్యాపారం అవ్వచ్చు. అంటే ఒక్కరే నియమించుకున్న లేదంటే ఒక్కరే స్థాపించుకున్న వ్యాపార సంస్థ అవ్వచ్చు, భాగస్వామి వ్యాపార సంస్థ అవ్వచ్చు, లేదంటే అనేక మంది కూడి ఒక ఒప్పంద ప్రాతిపదికన ఏర్పాటు చేసుకునే సంస్థే కావచ్చు. ఏ సంస్థ అయినప్పటికీ కూడా భాగస్వామి సంస్థ అయితే భాగస్వామి సంస్థ యొక్క నియమావళి ప్రకారము, వారు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, వారు మొదట్లో ఏర్పాటు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాటిని నియమించుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదంటే వారి యొక్క వ్యవహార శైలి, వ్యవహార పరిధి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాని బిహైండ్ రూల్స్ లేదంటే బియాండ్ రూల్స్ని అతిక్రమించి, లేదంటే నియమావళికి అతిక్రమించి వాటిని మనం నిర్వహించడం లేదంటే తెలియపరచడం అనేది జరగలేదు. చెప్తున్నాం కదండి, ఆడిటర్ యొక్క వ్యవహార శైలి దేనిపైన ఆధారపడుతుందంటే మన కంపెనీల యాక్ట్ 1930 ఏమైతే తెలియపరుస్తుంది, అతని యొక్క వ్యవహార శైలి గురించి, అతని యొక్క క్వాలిఫికేషన్ గురించి, అతని యొక్క వ్యాపార సంస్థలో కానీ ఒక ఆర్థికపరమైన లాభాన్ని ఆర్జించేటువంటి ఒక కంపెనీలో కావచ్చు, అతని యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది, అతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రతి ఒక్క విషయంలో ఎవరు నిర్ణయిస్తారు లేదంటే ఎవరు తెలియపరుస్తారంటే కంపెనీల యాక్ట్ 1930 తెలియపరుస్తుంది. మరియు ప్రభుత్వ నియమావళి తెలియపరుస్తుంది. ఆ సంస్థలను స్థాపించినటువంటి యజమానులు తెలియపరుస్తూ ఉంటారు. ఇది ఇతర సంస్థల యొక్క ఆడిట్. అదేవిధంగా అంతర్గత ఆడిట్. అంతర్గత ఆడిట్ అంటే ఒక సంస్థకు లోబడి లేదంటే ఒక వ్యవస్థకు లోబడి, ఒక సంస్థకు లేదంటే ఒక వ్యవస్థకు లోబడి ఒక ప్రదేశంలో మాత్రమే నిర్ణీతమైన ప్రదేశానికి లోబడి మాత్రమే అతని యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ షరతులను పరిగణలోకి తీసుకుని అతని యొక్క తీరుతెన్నులు ఉంటే దాన్ని మనం అంతర్గత ఆడిట్గా మనం భావిస్తున్నాం. అంటే ఏమిటండి, ఈ అంతర్గత ఆడిట్ అనేది దేని గురించి తెలియపరుస్తుంది, దేని గురించి మాట్లాడుతుంది అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే ఒక ప్రదేశానికి లోబడి, ఒక సంస్థకు లోబడి, ఒక వ్యవస్థకు లోబడి మాత్రమే ఈ అంతర్గత ఆడిట్ అనేది మాట్లాడుతుంది, లేదంటే ఈ అంతర్గత ఆడిట్ అనేది వ్యవహరిస్తూ ఉంటుందండి. ఈ విధంగా
ఆడిట్ను వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన 5 రకాలుగా వాటిని విభజన చేయడం అనేది జరిగింది. మొదటిగా శాసనాత్మకమైనది, రెండవదిగా ప్రభుత్వ ఆడిట్ లేదంటే ప్రైవేట్ ఆడిట్, మూడవది ప్రభుత్వ ఆడిట్, నాలుగవది ఇతర సంస్థలు ఆడిట్, అదేవిధంగా ఐదవదిగా చూసినట్లయితే అంతర్గత ఆడిట్. ఈ విధముగా సంస్థలను వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన ఆడిట్ను ఇన్ని రకాలుగా విభజన చేయడం అనేది జరిగింది. రేపటి క్లాస్లో ఆడిట్ నిర్వహణ ప్రాతిపదిక గురించి మనం మాట్లాడుతున్నాం. వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదిక గురించి మాట్లాడుతున్నాం. రేపటి రోజున లేదంటే నెక్స్ట్ క్లాస్లో ఆడిట్ నిర్వహణ ప్రాతిపదిక గురించి మనం మాట్లాడుకుంటాం. రైట్, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీయెస్ట్ టాపిక్ అండి. చెప్పినా చెప్పకపోయినా మీరు ఎగ్జామ్స్లో రాయొచ్చు. అలా చెప్పమని కాదు, కానీ ఈజీగా ఉంటుంది, జనరల్గా ఉంటుంది. సో మీరు రాయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, టేక్ కేర్.